ఆవిడ సమయస్ఫూర్తిని మనం ఎక్కడ మెచ్చుకోవాలి అంటే, రావణాసురుడు ఆవిడ ఎత్తుకుపోతూ ఉంటే జటాయువు కనబడతాడు. జటాయువుని చూసి, నువ్వు వృద్ధుడివైపోయావు, రావణాసురుడిని ఎదిరించలేవు జటాయువు, కానీ నా రాముడికి ఈ విషయం చెప్పు అని బతిలాడుకుంటుంది. తర్వాత నగలన్నీ కూడా మూట కట్టి ఋష్యముఖ పర్వతం మీద వేస్తుంది. అంటే అక్కడికి సుగ్రీవుడో రాముడో వస్తారు, కోతులు కాబట్టి అక్కడికి ఇక్కడికి గెంతుకుంటూ వెళ్తారు, ఎక్కడైనా రాములు వారికి అందిస్తారు అనే ఉద్దేశంతో, సమయస్ఫూర్తితోటి, చతురతతోటి ఆవిడ అక్కడ వేయడము వెళ్ళడము జరుగుతుంది. అలా మనము చూస్తే రామాయణంలో చూస్తే రామాయణం సీతాయ మహచ్చరిత్, అలాగే పౌలస్తవధ, సరే రావణాసురుడు సంహారం, రామాయణం, ధర్మము అవన్నీ చూస్తే సీతమ్మ వారి గొప్పతనం అంతా కూడా ఆవిడ రాముడు చేసింది ధర్మం, భార్యగా నేను ఆయన్ని అనుసరించడం నా ధర్మం, భార్యగా నా ధర్మం. అది ఆయన అనుమానించినప్పుడు అగ్నిలో దూకడం కానివ్వండి, ఉత్తరాఖండ్లో ఉంది, వాల్మీకి గారు రాయలేదు, ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ్ని వాల్మీకి ఆశ్రమం దగ్గర వదలమంటారు. ఆవిడ ఏమీ బాధపడకుండా, బేలగా అవ్వకుండా చక్కగా లవకుశులకి జన్మనిచ్చి వాళ్ళని వీరాది వీరులుగా చేసి రాములు వారికి అప్పగించిన వీరమాత వీర వనిత. తర్వాత రాములు వారు మళ్ళా నువ్వు సభకు వచ్చి నేను ధర్మాత్మురాలని అని చెప్తే నేను ఏలుకుంటానంటే స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, ఆవిడ భూదేవిని నేను కనుక ధర్మాత్మురాలని అయితే అని 3 సార్లు అని, తల్లి నువ్వు నన్ను తీసుకెళ్ళిపో అని అవతారం చాలించి భూమి నుంచి ఎలా వచ్చి జనకుడికి దొరికిందో తల్లి దగ్గరికి భూగర్భంలోకి అలా వెళ్ళిపోయింది అనేసి మనకి రామాయణంలో చెప్తారు. రాముల వారి పత్ని సీతమ్మను నేటి తరం ఎలా ఆదర్శంగా తీసుకోవాలమ్మా? ఎస్, అంటే సీతమ్మ వారి గురించి మనం ఆలోచిస్తే ఆవిడ ధర్మానికి తన భర్త బద్ధుడై ఉన్నాడు, నేను ఆయన్ని అనుసరించాలి ఒకటి, అలా అని ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ గౌరవాన్ని తక్కువ చేసుకోలేదు. అది అడవులకి ఆవిడ సొంత నిర్ణయంతో వెళ్ళారు. అలాగే లక్ష్మణ గీత గీశారని వాల్మీకి రాయలేదు, వేరే రామాయణంలో ఉంది. ఆ గీత దాటడం కూడా ఆవిడ సొంత నిర్ణయమే. అలాగే అంటే సొంత నిర్ణయాలు ఆవిడ తీసుకుంటుంది అని మన అందరికీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా. అలాగే హనుమంతులు వారు వచ్చినప్పుడు, అమ్మా నా భుజం మీద కూర్చో, నిమిషంలో నేను రాముల వారి దగ్గరికి చేరుస్తాను అంటే, నాయనా నా భర్త శౌర్యవంతుడు, దొంగిగా నన్ను తీసుకొచ్చాడని మొల్లగారు రాస్తారు. దొంగతనంగా నన్ను రావణాసురుడు ఎత్తుకొచ్చాడు, నా రాముడు వచ్చి ఈ రాక్షస సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, నీతో రాను అంటుంది. అంటే మనకి తప్పించుకునే అవకాశం ఉన్న 2 నిమిషాల్లో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోవాలని తపన పడుతున్న ఆవిడ వెళ్లకుండా హనుమ చెప్పినా కూడా అక్కడే ఉంటుంది. అది ఆవిడ ఇంకొక నిర్ణయం. అలాగే అగ్నిలోకి ప్రవేశించడం ఆవిడ సొంత నిర్ణయం. అలాగే పట్టాభిషేకం సమయంలో ఈ చక్కటి హారాన్ని ఆవిడ తన ఇష్టంతో, రాములు వారు ఇచ్చింది ఎంతో ఇష్టంగా ఇచ్చింది, హనుమకి ఇవ్వడం. ఆ తర్వాత అడవికి పంపించారు అన్నప్పుడు ఆవిడ ముందు రోజు ఒక భద్రుడు అని ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటున్నారని వేగుల ద్వారా అంటే, సీతమ్మ వారిని వేరే వాళ్ళ చెరలో అన్నేళ్ళు ఉన్న వాళ్ళని ఏలుకుంటున్నాడు రాముడు అని అంటున్నారు అనగానే రాముల వారికి అనిపిస్తుంది, ఇవాళ ఒకళ్ళు అన్నారు, రేపు అన్నారు, అందరూ అదే మాట అంటే నా సీతాదేవి ఎంత బాధపడుతుంది, కడుపుతో ఉన్న పుట్టాక ఆ పిల్లలు ఎంత బాధపడతారు అని బహుశా వాళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు మనసులు అర్థం చేసుకుంటాయి అని వాల్మీకి గారు చెప్తారు. సీతారాములు మాట్లాడుకోని అవసరం లేదు, వాళ్ళ కళ్ళు కూడా మాట్లాడని అవసరం లేదు, వాళ్ళ మనసులు మాట్లాడుకుంటాయి అని వాల్మీకి గారు చెప్తారు. అయితే ఈ హనుమంతులు వారు ఎప్పుడైతే సీతాదేవిని చూడ్డానికి వెళ్లే ముందు రాములు వారు సీత 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 అని తినరు, పడుకోరు, ఆహారం తీసుకోరు, దోమలు కొడుతున్నాయా, ఏమైనా అయిపోతుందా, సీత సీత అని మెలకు వచ్చినప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. ఏంటి ఒక ఆడదాని కోసం, భార్య కోసం ఎంత బాధపడుతున్నాడు అనుకున్న హనుమ అశోకవనంలో సీతాదేవిని సూక్ష్మ రూపంలో చూసి ఆవిడ కేశపాసం అంటే ఇంకా నాకు రాముడు ఇంకా రాలేదు, నెల రోజులే గడువు అంటున్నాడు, ఈ రావణాసురుడేమో ఇలా అంటున్నాడని జుట్టుతోటి ఆవిడ ఆత్మహత్య చేసుకుందామా అనుకునే తరుణంలో పైనుంచి చక్కగా అయోధ్య భాషలో హనుమంతులు వారు రామకథని చెప్పడం, ఆయన ఇచ్చిన అంగుళ్యాన్ని ఆవిడకి చిన్నగా జారవిడ్చగానే ఆవిడ ఎంతో సంతోషపడి రాములు వారే వచ్చినంత మురిసిపోతుంది. అప్పుడు హనుమంతులు వారు ఆవిడ్ని చూసి, ఇంత అందంగా ఉంది, ఇంత బాగుంది, ఇంత పవిత్రంగా ఉన్న ఈ స్త్రీమూర్తి సీతమ్మను వదిలి అసలు రాముడు ఎలా ఉంటున్నాడు అని అనుకుంటారు. అక్కడ మనకి కల్పవృక్షంలో విశ్వనాథుల వారు ఒక చక్కటి పద్యం చెప్తారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కేశములందు స్వామి దేహాకృతి,
కూర్చున్న విధమంతయు ప్రతిజ్ఞామూర్తి అని. అంటే సీతమ్మ వారిని చూస్తే రాముల వారిని చూసినట్టుగా అనిపించిందిట. అంటే వాళ్ళ ఆదర్శ దాంపత్యంలో ఇద్దరు అంత మమేకపై, పురుషుడు శక్తి అంటాం కదా, ప్రకృతి పురుషి అని. అలాగా రాముల వారు నారబట్టలు కట్టుకుని అక్కడ ఒడ్డున కనబడితే అందులో సీతమ్మ వారు కనిపించారే నాకు అని అనిపించిందిట. అంటే ఒక ఆదర్శ దాంపత్యంలో ఆ మనుషులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆకృతి అంత గొప్పగా ఉన్నాయి, వాళ్ళిద్దరూ వేరు కాదు అని మనకి విశ్వనాథ వారు చక్కటి పద్యాన్ని అందించారండి. అంత గొప్పటి దాంపత్యం